సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రాన్ని SSMB 28 పేరుతో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో నిరాడంబరంగా జరిగిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటనను దృష్టిలో ఉంచుకుని మీడియాకు ఈ విషయాన్ని తెలియజేస్తే అభిమానులు భారీ సంఖ్యలో వస్తారని, తొక్కిసలాట జరుగుతుందనే ఉద్దేశంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన అతి త్వరలోనే బయటకు వెల్లడించనున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై 1500 కోట్ల భారీ బడ్జెట్తో డాక్టర్ KL నారాయణ దీన్ని నిర్మించబోతున్నారు. ఎప్పటిలానే ఈ సినిమాకు సంగీత దర్శకత్వ బాధ్యతలు కీరవాణి తీసుకున్నారు. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమా కావడంతో పాటు అంతర్జాతీయంగా అన్ని భాషల్లో విడుదల చేయాలని, హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉండాలని భావిస్తున్న రాజమౌళి తన సాంప్రదాయాన్ని పక్కన పెట్టి కీరవాణిని పాటల వరకే పరిమితం చేశారు. సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీలకం కావడంతో పాటు అంతర్జాతీయంగా వెళ్లేటప్పుడు ఖచ్చితంగా దాన్ని గురించే ప్రస్తావన వస్తుంది. అందుకనే తన సినిమాకు బీజీఎంను అందించేలా అనిరుద్ రవిచందర్తో రాజమౌళి చర్చలు జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. బీజీఎం సరిగా లేకపోతే కోర్ ఎమోషన్ అనేది ప్రేక్షకులకు అంత తొందరగా అతకదని, అందుకే బీజీఎం అనిరుద్ చేత ఇప్పించాలని రాజమౌళి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కీరవాణికి చెప్పి ఒప్పించుకున్నారు. పాన్ వరల్డ్ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలంటే అనిరుద్ చేత తనకు కావలసిన రీతిలో బీజీఎం తీసుకోవాలని దర్శకధీరుడు భావిస్తున్నారు. పలువురు సినీ విశ్లేషకులు సైతం రాజమౌళి నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తున్నప్పుడు ఇది సరైన నిర్ణయమేనంటున్నారు. ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవల నుంచి తనకు కావలసిన విధంగా రాజమౌళి దీన్ని రచయిత తన తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ చేత రాయించుకున్నారు.